నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నుంచి సీనియర్ ఫైనాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ మధు గారు, నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, మనకి కొన్ని జనరేషన్స్ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీపీఎఫ్లు, ఎన్పిఎఫ్లు, లేదంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, లేదంటే గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో తెలిసినయే. ఇవన్నీ మన ఫోర్ ఫాదర్స్ నుంచి మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాయి. కరెక్ట్ సార్. అయితే ఇవి కాకుండా రీసెంట్ టైమ్స్లో మోడ్రన్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అయినటువంటి స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో బాగా బస్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ఇన్ని రకాల ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా సరే, మన ఒక మోడ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ అయినటువంటి ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎందుకు తీసుకోవాలి అనే దానికి మీరు ఏం చెప్తారు అసలు? సార్, మోడర్న్ అవెన్యూస్లో ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ కొంచెం పక్కెడితే నేను మ్యూచువల్ ఫండ్ అనేది అందరికి రికమెండ్ చేస్తాను సార్. మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మనం ముందుగా ఆలోచించాల్సింది రిటర్న్ ఓవర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఏది ఉందని చెప్పేసి అది మీరు ముందుగా ఆలోచించుకోండి. తర్వాత లిక్విడిటీ, నేను ఎంత ఈజీగా దాన్ని మళ్ళీ లిక్విడ్ క్యాష్ రూపంలోకి మార్చుకుంటాను. ఆ తర్వాత ఇప్పుడు నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్, నథింగ్ బట్ మార్కెట్. సెన్సెక్స్ ఏ విధంగా గ్రో అవుతుంది? సెన్సెక్స్ గ్రో అవడానికి కార్పొరేట్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేది ఇంపార్టెంట్, రైట్? కార్పొరేట్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు మనం వాడే ప్రతి వస్తువు ఒక కార్పొరేట్ కంపెనీ యొక్క ఐటమే. అంటే డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకున్నా ఏదో కంపెనీకి అయితే ప్రాఫిట్ ఇస్తూ ఉంటారు డైలీ. మరి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆ కంపెనీలో మీకు షేర్ ఇస్తున్నాడు. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది? మీకు ఆ కంపెనీలో షేర్ ఇస్తున్నాడు. ఆ కంపెనీ యొక్క గ్రోత్ స్టోరీలో మీరు ఒక పార్ట్ ఆఫ్ ద పర్సన్ అవుతున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలా మంది కస్టమర్స్ కూడా నేను పేపర్ పైన రాయమని చెప్తాను. మీ అసెట్స్ లయబిలిటీస్ రాస్తే అందులో 90% మందికి రియల్ ఎస్టేట్ లో 90% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒక 10-15% వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ గోల్డ్ లో కానీ చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది? హై రిటర్న్ ఇచ్చేది లాస్ట్ 15 years లో సెన్సెక్స్ అని అందరికి తెలుసు. కానీ మీ పోర్ట్ఫోలియోలో 10% ఉంది, 5% ఉంది, అసలు లేదు. సో అప్పుడు మీరు రిటర్న్ జనరేట్ చేయలేరు. మీరు రిటర్న్ అనేది జనరేట్ చేయలేదు అంటే పెరుగుతుంది. చాలా మందికి ఏంటంటే ఎమోషనల్ డిసిజన్ లాగా, అంటే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండదు, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు మిగతా అసెట్ క్లాసెస్లో. మ్యూచువల్ ఫండ్లో వచ్చేసరికి మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంది, పాస్ట్ రిటర్న్ ఉంది. ఈ రోజు నాకు ఎమర్జెన్సీకి కూడా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ అన్నిటికంటే ముఖ్యం ఎమర్జెన్సీ అనే చెప్తాను నేను. ఎమర్జెన్సీకి యూజ్ అయ్యే అసెట్ క్లాస్ ఏదైనా ఉందంటే మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ వరుసలో ఉంటుంది. మీకు 2 days లోపల మీ అకౌంట్లో పడిపోతాయి. మీరు మిగతా క్లాసెస్లో ఎంత ఇబ్బందులు ఉన్నాయో అది అందరికి తెలిసిందే, మనం డిస్కస్ చేయాలని అవసరం లేదు. కొనడం ఈజీ కానీ అమ్మడం ఈజీ కాదు ఏ అసెట్ క్లాస్నైనా. కానీ మ్యూచువల్ ఫండ్ కొనడం ఎంత ఈజీనో అమ్మడం అంతకన్నా ఈజీ. సో దానికోసమని ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. రెండోది, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్టోరీ కూడా ఆల్రెడీ మన పాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. గ్రోత్ స్టోరీ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంది. 10 trillion ఎకానమీ మనం ప్లాన్ చేస్తున్నాము. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ మన ఇండియా కాబోయే సంవత్సరాలలో అవుతుంది. మరి గ్రోత్ స్టోరీ అంతా ఎలా క్రియేట్ అవుతుంది? ఈక్విటీ గ్రో అవుతుంది కదా. మరి ఈక్విటీ ఇంత ఇప్పుడు డైవర్సిఫికేషన్ ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా డైవర్సిఫికేషన్ కూడా ఉంది. మ్యూచువల్ ఫండ్లో మీరు ఈరోజు ఆల్మోస్ట్ ఒక 13 sectorలో మీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు అందులో డిఫరెంట్ ఫార్మా కానీ, ఐటీ కానీ, ఇలాంటి రియల్ ఎస్టేట్, అందులో కూడా అన్ని సెక్టార్స్ ఉన్నాయి. అందులో మీరు కావాల్సింది, ఇప్పుడు నాకు రిస్క్ అవసరం లేదనుకుంటే మీరు డెట్ పోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లో రిస్క్ తీసుకుంటా అనుకుంటే హైబ్రిడ్ కేటగిరీ ఉంది. నేను నాకు టైం ఉంది నా దగ్గర అనుకుంటే కంప్లీట్ ఈక్విటీకి వెళ్ళిపోవచ్చు మీరు. సో కాంపౌండ్ రిటర్న్ అనేది వర్కౌట్ అయ్యే టూల్ కూడా మ్యూచువల్ ఫండ్లోనే ఉంది. సో ఇన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ కనుక మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కార్పస్ ఒకటి క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఆ కార్పస్ క్రియేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 crores కార్పస్ అనేది క్రియేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. బట్ నా దగ్గర 2 crore అమౌంట్ అనేది లేదు. ఇప్పుడు నేను కొంతగా సేవ్ చేయాలి. ఇట్లా కొంచెం సేవ్ చేయాలంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? ఈరోజు 1-2 ఆప్షన్స్ దొరుకుతాయి. రికరింగ్ డిపాజిట్ కానీ, లేదంటే స్కీములు, గోల్డ్ స్కీములు కట్టడం కానీ, ఇట్లాంటి ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఎస్ఐపి అనేది మీకు ఆ టూల్ని ప్రసాదిస్తుంది. మీకు ఏది మ్యూచువల్ ఫండ్స్లో కొంచెంగా మీరు అమౌంట్ సేవ్ చేస్తూ కాంపౌండ్ రిటర్న్తో ఒక పెద్ద పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు. రెండోది, అవసరానికి ఏ రోజంటే ఆ రోజు సెల్ చేసేయచ్చు పార్షియల్గా. ఇప్పుడు నా దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, కానీ నాకు ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయి సార్. నేను ఏం చేయగలుగుతాను? ఆ ల్యాండ్ పైన లోన్ రాదు, నేను పార్షియల్గా నేను అమ్మలేను దాన్ని. అదే నా దగ్గర
ఒక 1 crore 2 crore పోర్ట్ఫోలియో ఉన్నట్టయితే నాకు దానిపైన లోన్ కూడా వస్తుంది. లేదన్నా పార్షియల్ విత్‌డ్రావల్ అయినా పెట్టుకోవచ్చు. మంత్లీ విత్‌డ్రావల్ అయినా పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇంకా భయం ఉండదు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన భయము సాఫ్ట్‌వేర్స్‌లో గాని, ఇప్పుడు కొత్త రకమైన జాబ్‌లలో ఏంటనంటే రిసెషన్. జాబ్ అనేది లాస్ అవ్వడం, బిజినెస్‌లో లాసులు రావడం. అప్పుడు మీకు తట్టుకునే శక్తిని ఇవ్వాలనంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అయితే లిక్విడ్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా క్యాష్ రూపంలోకి మారిపోతుంది. రెండోది డైవర్సిఫికేషన్ ఆల్రెడీ ఉంది. ఇండియా గ్రోత్ స్టోరీలో మీరు ఒక పార్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు ఈక్విటీలో డెఫినిట్‌గా మీ యొక్క పోర్షన్ అనేది పెంచుకోవాలి. అప్పుడే మీకు రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. అయితే చాలా మంది భయం ఏందనంటే ఈక్విటీలోకి వచ్చేసరికి స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ అంటే ఒక ఇండివిడ్యువల్ స్టాక్ అనేది ఎప్పుడైనా జీరో అవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్ అనేది జీరో కాదని చాలా వరకు కంప్లీట్ డైవర్సిఫైడ్. కంప్లీట్ డైవర్సిఫైడ్ కదా! సో ఇప్పుడు మనకు అవసరానికి ఆదుకుంటుంది. డైవర్సిఫైడ్ రిటర్న్ కూడా ఇన్‌ఫ్లేషన్ కంటే ఎక్కువ ఇస్తుంది. సో ఇంతకన్నా పెద్ద రీజన్ ఏం కావాలి మనం ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. సో ఇది మీకు అర్థం కాకపోతే కూర్చొని అర్థం చేసుకోండి. కానీ ఈక్విటీలో పోర్షన్ అనేది పెంచుకోవాలి. బయట దేశాలతో ఈక్విటీ, మన ఈక్విటీని ఒకసారి గూగుల్‌లో చూడండి. మన ఈక్విటీ పర్సెంటేజ్ 4.8% ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్‌లో ఆ ఈక్విటీ పోర్షన్ ఎంత పెరుగుతుంది? మీ పోర్ట్‌ఫోలియో ఎంత జనరేట్ చేసుకోగలుగుతారు అందులో? అది ఆలోచించుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ విష్ణు గారు.